తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అత్యధిక సినిమాలు తీసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది అతడే. రచయితగా, నటుడిగా తారాస్థాయికి చేరి అగ్రతాంబూలం అందుకున్నది అతడే. అత్యధిక సూపర్ డూపర్ హిట్లు, మరుపురాని సినిమాలు తీసింది అతడే. సినీ కళామ తల్లికి ప్రియశిష్యుడై తెలుగు సినీ పరిశ్రమని మద్రాసు నుండి హైదరాబాద్ కి తెప్పించింది అతడే. సినీ పరిశ్రమకి గురువయ్యింది అతడే. తప్పు చేస్తే సరిదిద్దేది అతడే, వెనకపోతే తాట తీసేది అతడే. సినీ సమస్యలకు పరిష్కారం చూపింది అతడే, ముందుండి నడిపించి చుక్కాని నావయ్యింది అతడే. పరులకు భోజనం పెట్టిన తర్వాతే తను భోజనం చేసే భోలా శంకరుడు అతడే. కంపెనీ లేకపోతే కాఫీ కూడా తాగని కరుణమూర్తి అతడే. హీరోలకు మాత్రమే ఉన్న ఇమేజ్ ని దర్శకులకి ఉంటుందని నిరూపించింది అతడే. వ్యక్తిగా, వక్తగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా కాదేది అతనికి అనర్వం అన్నట్టు 30 సంవత్సరాలు తెలుగు సినీ పరిశ్రమని లాలించి పాలించి పరిపాలించిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి గురించి ఈ రోజు మన టాపిక్. 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారికి 2 అన్నయ్యలు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. వీరి నాన్న, పెదనాన్నలు కలిసి పొగాకు వ్యాపారం చేస్తుండేవారు. దాసరి గారు 6వ తరగతి చదువుతున్నప్పుడు దీపావళి రోజు వారి పొగాకు గోడౌన్ అంతా కాలిపోయి బూడిదైపోయింది. దాని వలన ఆ రోజుల్లోనే ₹1,00,000 నష్టం వచ్చింది. దాంతో ఆర్థిక పరిస్థితి తారుమారు అవడంతో ఉన్న పొలాలన్నీ అమ్మి అప్పు తీర్చారు. దాసరి గారు 6వ తరగతిలో అందరికంటే బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉత్తమ విద్యార్థిగా అవార్డు కూడా తీసుకున్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినడంతో స్కూల్ ఫీజు 3 పావలా కూడా కట్టలేని పరిస్థితిలో వారి నాన్నగారు దాసరిని పిలిచి, నారాయణ, మరి నేను నిన్ను చదివించలేను. ఇప్పటికే అన్నయ్యలిద్దరికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి నిన్ను ఒక వడ్రింగ్ షాప్ లో జాయిన్ చేస్తానని 1 నెలకి రూపాయి జీతానికి పనికి పెట్టాడు. అక్కడ చెక్కలకి చిత్రీకి పట్టడం దాసరి గారి పని. అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ షాపు దగ్గరలో ఒక పెద్దాయన సైకిల్ చైన్ ఊడిపోయిందని అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు అతను ఎవరో కాదు, తన మాస్టర్ గారే. ఆయన కూడా, ఏంట్రా నారాయణ ఇక్కడ ఉన్నావు, ఏమైందిరా అని విషయం అడగ్గా దాసరి గారు చెప్పలేక ఇబ్బందిగా జరిగిందంతా చెప్పారు. మాస్టర్ గారు వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి, నారాయణ చాలా బాగా చదువుతాడు, అతన్ని ఎందుకు మీరు చదువుమనిపించేశారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను చదివిస్తానని వాళ్ళ నాన్నగారి నుండి పర్మిషన్ తీసుకుని 7వ తరగతిలో చేర్పించి మిగతా పిల్లలకు కూడా విషయం చెప్పి అనా బేడా ఎవరికి ఎంత వీలైతే అంత చందా వసూలు చేసి ఫీజు కట్టి చదువు కొనసాగించేలా చేశారు. అలాగే స్కూల్ అయిపోగానే దాసరి గారు కావిడిపై అరటిపళ్ళు అమ్మి ఎంతో కొంత సంపాదించేవారు. వాటితో పుస్తకాలు, పెన్నులు కొనుక్కునేవారు. స్కూల్లో ఆయన SPL గా, అంటే స్కూల్ పీపుల్ లీడర్ గా ఉండేవారు. అదే సమయంలో నాటకాల్లో కూడా నటిస్తుండేవారు. 10th క్లాస్ అయిపోయాక ఇంటర్, డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నాటకాలు వేసేవారు. తనే సొంతంగా అమ్మ కోసం అనే ఒక నాటకం రాసి ఏకపాత్రాభినయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడట. అలాగే కొన్ని నాటకాలకి తనే దర్శకత్వం కూడా వహించారు. డిగ్రీ అవగానే హైదరాబాద్ వచ్చి వజీర్ సుల్తాన్ టొబాకో షాపులో కొన్ని రోజులు, నాంపల్లిలో మరో షాపులో కొన్ని రోజులు గుమస్తాగా, ఆ తర్వాత హైకోర్టులో ఒక టైప్ మిషన్ చిట్టు కింద పెట్టుకుని కోర్టుకు వచ్చే వాదులకి ప్రతివాదులకి మ్యాటర్ని టైప్ చేస్తుండేవారు. ఆ తర్వాత HL లో చేరారు. ఇలా రకరకాల ఉద్యోగాలు చేస్తూనే నాటకాలు మాత్రం మానలేదు. వీలు చిక్కినప్పుడల్లా రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తుండేవారు. అప్పట్లో నాటకాలు డబ్బులు పెట్టి చూసేవారు. దాసరి గారి దర్శకత్వం వహించిన నాటకాలకు గానీ లేదా అతను నటించిన నాటకాలు గానీ ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యేవట. దాసరి గారికి నాటకాల్లో ఎంతటి వైభవం ఉందో కల్లారా చూశారు కాబట్టి అతని కోసం అందం కోసం పందెం సినిమా రచయిత వీటూరు గారి దగ్గర అసిస్టెంట్ గా చేర్పించారు. వీటూరు గారి దగ్గర కొన్ని రోజులు చేశాక మరో రచయిత పాలగుమ్మ పద్మరాజు గారి దగ్గర అసిస్టెంట్ రచయితగా చేరారు. ఈయన దగ్గర 5-6 సినిమాలకి పనిచేశాక కృష్ణ గారు హీరోగా నటించిన మా నాన్న నిర్దోష సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ సినిమాలో శ్రీదేవి కృష్ణ గారికి కూతురుగా నటించింది. ఆ తర్వాత దాసరి గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక డైరెక్టర్ దగ్గరే కాకుండా సావిత్రి గారి దగ్గర, భీమ్ సింగ్ గారి దగ్గర, వేదాంతం రాఘవయ్య గారి దగ్గర, KV నందన్ గారి దగ్గర, లక్ష్మీ దీపక్ గారి దగ్గర ఇలా 4-5 డైరెక్టర్ దగ్గర ఒకే సమయంలో పనిచేస్తుండేవారు. 1970లో KV నందన్ గారి దర్శకత్వంలో వచ్చిన జగజ్జెట్టీలు సినిమాకి మొదటిసారి మాటల రచయితగా మారారు. అలాగే భీమ్ సింగ్ గారి దగ్గర ఒకే కుటుంబం సినిమాకి అసోసియేట్ గా పనిచేస్తున్నప్పుడు నటులు NTR తో, నాగభూషణం గారితో మంచి పరిచయం ఏర్పడింది. ఒకసారి భీమ్ సింగ్ గారు అందుబాటులో లేనప్పుడు NTR ని దర్శకత్వం చేసే ఛాన్స్ వచ్చింది. అంత పెద్ద సూపర్ స్టార్ అనే భయం ఏమాత్రం లేకుండా బ్రహ్మాండంగా దర్శకత్వం చేశారట. తన పనితీరు నచ్చి NTR గారు, నాగభూషణం గారు మెచ్చుకున్నారు. నిర్మాత దోనేపూడి బ్రహ్మయ్య గారు దాసరి గారి గురించి తెలిసి దాసరిని పిలిపించుకొని ఒక కథ చెప్పమన్నారు. ఆయన తన దగ్గరున్న ఒక కథ చెప్పారు. కానీ బ్రహ్మయ్య గారు బాగుందని కానీ బాగోలేదని కానీ చెప్పలేదు. మరికొన్ని రోజుల తర్వాత నిర్మాత K. రాఘవ్ గారు దాసరి దర్శకుడిగా ప్రయత్నం చేస్తున్నారని తెలిసి తన దగ్గరికి పిలిపించుకొని మంచి కథ ఉంటే చెప్పమన్నారు. దాసరి గారు 2-3 కథలు చెప్పారు కానీ అవేవి ఆయనకి నచ్చలేదు. దోనేపూడి బ్రహ్మన్న గారికి చెప్పిన కథే చివరగా చెప్పారు. ఆ కథ బాగా నచ్చింది. అప్పట్లో పంపిణీదారులకు కూడా చెప్పాలి కాబట్టి పంపిణీదారులకు కూడా చెప్పారు. కానీ దాసరి గారు కొత్త అవడం ఆ కథ వారికి నచ్చలేదు. అదే విషయాన్ని రాఘవ్ గారికి చెప్పాడు. లేదు నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది,
కావాలంటే పంపిణీదారుల్ని మార్చేస్తాను గాని నువ్వు మాత్రం ఆ కథని సిద్ధం చేయి, నేను నిర్మిస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా కథంతా సిద్ధమయ్యాక వేరే పంపిణీదారులు వెతుక్కొని వాళ్ళకి నచ్చాక కథకి తగ్గట్టుగా హీరోగా రాజబాబుని, తాతగా ఎస్వి రంగారావు గారిని ఎంపిక చేశారు. ఈ సినిమా పేరు తాత మనవడని పేరు పెట్టారు. ఇందులో కైకాల్ సత్యనారాయణ, గుమ్మడి, అంజలీదేవి గారు, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు నటవర్గమంతా ఓకే అయ్యాక కృష్ణ విజయ నిర్మల గారి పెళ్లి చేయడంలో ముఖ్య పాత్ర రాజబాబు గారే పోషించడంతో అందుకు కృతజ్ఞతగా ఇందులో రాజబాబుకు జోడీగా విజయ నిర్మల గారు ఒప్పుకున్నారు. మరో ముఖ్య పాత్ర గుమ్మడి గారు పోషించారు. అంతా ఓకే అయ్యాక 1972 ఆగస్టులో షూటింగ్ మొదలైంది. ఆ రోజుల్లో 29 సంవత్సరాలకే దర్శకత్వం చేసి అతి చిన్న వయసులో దర్శకుడిగా పేరు గడించారు దాసరి గారు. దాసరి గారి తరువాత ఆ ఫీట్ సాధించిన వారు ఆర్జీవి. తాత మనవుడు షూటింగ్ మొదలైనప్పటి నుండి నిర్మాత కె రాఘవ్ గారిని అందరూ ఎందుకండి కొత్త కుర్రోడికి దర్శకత్వం అవకాశం ఇచ్చి అనవసరంగా డబ్బు తగలేసుకుంటున్నారు, పైగా కొత్త కథ అంటున్నారు, ఏడుపు కథ అంటున్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆపేయండి చాలా మంది అడ్డుపుల్లలు వేశారట. కానీ రాఘవ గారు మాత్రం ఎవరెన్ని చెప్పినా వినకుండా కథ మీద, దాసరి గారి దర్శకత్వం మీద నమ్మకంతో 1972 డిసెంబర్ కల్లా పూర్తి చేయించారు. 1973 ఫిబ్రవరిలో విడుదలవ్వాల్సింది అయితే ఒక నెల ఆలస్యమై 1973 మార్చి 23న విడుదల చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ గారి దేశోద్ధారకులు, ఏఎన్ఆర్ గారి బంగారు బాబు రిలీజ్ అయ్యాయి. మరో పక్క జై ఆంధ్ర ఉద్యమం మంచి ఊపు మీద ఉన్న రోజుల్లో విడుదలైన తాత మనవడు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక వారం రోజుల పాటు యావరేజ్ గా ఆడి ఆ తర్వాత నుండి ఊపు అందుకొని 100 రోజులు విజయవంతంగా ఆడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రాఘవ్ గారి నమ్మకం ఒమ్ము కాలేదు. ఆయన నమ్మకం వలన దాసరి లాంటి గొప్ప దర్శకులు పరిశ్రమకి దొరికారు. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కి ఏఎన్ఆర్ గారు వచ్చి దాసరి గారిని మెచ్చుకొని నీ దర్శకత్వంలో చేయలేని ఉంది అబ్బాయి, కథ సిద్ధం చేయి అన్నారట. ఈ సినిమాకి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత రెండో సినిమా కూడా కె రాఘవ్ గారి నిర్మాతగా ప్రతాప్ ఆర్ట్స్ లోనే సంసారం సాగరం చేశారు. మూడవ సినిమా గీత ఆర్ట్స్ లో కృష్ణంరాజు హీరోగా బంట్రోత్ భార్య తీశారు. ఇక అక్కడి నుంచి 74లో 4, 75లో 4, 76లో 6, 77లో 4, 78లో 4, 79లో 7 సినిమాలు చొప్పున స్పీడ్ గా చేసేవారు. ఒక్క 1980లోనే 15 సినిమాలు చేసి ఫాస్టెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. 70వ దశకంలో 33 సినిమాలు, 80వ దశకంలో 73 సినిమాలు, 90వ దశకంలో 32 సినిమాలు, 2000 మొదలయ్యాక ఎర్రబస్సు వరకు 13 సినిమాలు చేసి మొత్తం 151 సినిమాలకి దర్శకత్వం వహించి దర్శక రత్న అయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకి దర్శకత్వం వహించిన ఘనత సాధించారు. దాసరి గారి ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. సందేశంతో పాటు కమర్షియల్ హిట్ కొట్టడం దాసరి గారి ప్రత్యేకం. ముఖ్యంగా మహిళల సమస్యలపై తన కథను ఇతివృత్తంగా తీస్తారు. తను తీసిన 151 సినిమాల్లో కేవలం 23 సినిమాలే పెద్దగా ఆడలేదట. 128 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. దాసరి గారు ఎక్కువగా ఏఎన్ఆర్ తో సినిమాలు తీసేవారు. ఏఎన్ఆర్ తో ప్రేమాభిషేకం తీసి అత్యధిక రోజులు ఆడిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేశారు. మేఘ సందేశం వంటి సినిమా తీసి అమెరికాలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో అందరితో శబాష్ అనిపించుకున్నారు. స్వర్గం నరకం సినిమా తీసి కొత్త వ్యక్తి అయిన మోహన్ బాబుని హీరోని చేశారు. ఆర్ నారాయణమూర్తి గారిని పెట్టి ఉరవరిక్ష తీసి హీరోగా నిలబెట్టారు. శ్రీహరి గారి లాంటి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ని ఇచ్చారు. ఇలా చాలా మంది తెలుగు నటీనటుల్ని తెలుగు సినీ పరిశ్రమకి ఇచ్చిన ఘనత ఆయనకే చెల్లుతుంది. తన శిష్యరికంలో కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజ పినిశెట్టి వంటి గొప్ప దర్శకుల్ని తయారు చేశారు. దాసరి గారు 150 సినిమాలు చేస్తే తన శిష్యుడు కోడి రామకృష్ణ గారు 100 సినిమాలు చేసి గురువు గారికి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. సినీ పరిశ్రమలో గురువులాగా, తండ్రిలాగా ఉంటూ ఎన్నో సమస్యలు తీర్చారు. తన సతీమణి పద్మ గారిని చార్మినార్ దగ్గర గాజులు కొంటున్నప్పుడు చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహం వారి అమ్మనాన్నలకి ఇష్టం లేదు. దాసరి గారి సాహచర్యంలో పద్మగారు అనుక్షణం తనకి తోడుంటూ అతని అభివృద్ధికి తోడ్పాటు అందించారు. వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టించిన తర్వాతే పంపించేవారు. వాళ్ళ ఇంట్లో రోజు నిత్య అన్నదానాలు జరిగేవి. వీరికి 2 అబ్బాయిలు. దాసరి సోనియాకి విధేయుడిగా ఉండడం వలన మన్మోహన్ కేబినెట్ లో బొగ్గు గనుల శాఖకు సహాయ కేంద్ర మంత్రిని చేశారు. పార్టీలో చురుకుగా పనులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. తన తోటి దర్శకుడు రాఘవేంద్రరావుతో పోటాపోటీగా సినిమాలు తీసి పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించారు. దాసరి గారు మనుషులంతా ఒక్కటే తీస్తే దీనికి పోటీగా రాఘవేంద్రరావు గారు అడవరాముడు తీశాడు. అడవరాముడికి పోటీగా దాసరి సర్దార్ పాపారాయుడు తీశాడు. ఈ సినిమాకు పోటీగా రాఘవేంద్రరావు కొండవీటి సింహం తీశారు. కొండవీటి సింహానికి పోటీగా దాసరి బొబ్బులి పులి తీశాడు. ఇలా పోటాపోటీగా తీసినా ఎక్కడ మనస్పర్ధలు రాలేదు. అది వాళ్ళ గొప్పతనం. 252 సినిమాలకి మాటల రచయితగా పనిచేశారు. 151 సినిమాలు తీసి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. మహిళా దర్శకుల్లో విజయ నిర్మల గారు కూడా ఈ రికార్డు సాధించడం తెలుగు వారికి గర్వకారణం.
మద్రాసులో ఉన్న తెలుగు సినీ పరిశ్రమని హైదరాబాద్ రప్పించడానికి ప్రత్యక్షంగా రంగంలోకి దిగి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో మాట్లాడి హైదరాబాద్ లో షూటింగ్లు జరిగితే 6% మాత్రమే ట్యాక్స్ వసూలు చేసేలా జీవో తెప్పించి ముంబై వెళ్లి ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ వాళ్ళతో ఫైట్ చేసి ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేయించి తన సొంత డబ్బులతో ఫైటర్స్ ని డాన్సర్స్ ని తెప్పించి హైదరాబాద్ లో షూటింగ్లు జరిగేలా చేశారు. తన వైపు న్యాయం ఉందనిపిస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు. దర్శకుడిగా ఎంత పేరు సంపాదించారో నటుడిగా కూడా అంత పేరే సంపాదించారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తన విలక్షణతని చాటారు. 91లో వచ్చిన మామగారు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు గెలుచుకోవడమే కాదు, ఆ సినిమా చూసిన వారందరూ కళ్ళనీరు పెట్టకుండా థియేటర్ బయటకు రాలేదట. అలాగే సూరిగడు చిత్రంలో కూడా తన నటన నభూతే అనాలి. 2 జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 3 సార్లు సూపర్ డైరెక్టర్ అవార్డు, ఇవే కాక లెక్కలేనన్ని అవార్డులు ఆయన చెంతకు చేరాయి. దర్శకులకి విలువ తెచ్చిన దర్శకుడు ఆయన. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మెగాస్టార్, సూపర్ స్టార్, నట సామ్రాట్, రెబల్ స్టార్ బిరుదుల వెనుక దర్శకుడనే ఒక సూత్రధారి అనేవాడు ఉంటాడని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఆయన. ఏ హీరో తీసుకోలేనంత రెమ్యునరేషన్ తీసుకోవడమే కాక విజయశాంతితో ఒసే రాములమ్మ తీసి ఒక హీరోయిన్ అగ్ర హీరోల చెంత నిలబెట్టడం ఆయనకే చెల్లింది. బాలీవుడ్ లో సైతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని తెలుగుడ చెత్త చాటిన దాసర్ గారు తనకంటూ పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదు. పరుల కోసం ఉపయోగపడ్డారే తప్ప. అంతకుముందే ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడం, కిమ్స్ హాస్పిటల్లో చేరి కడుపుకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవడంతో అది ఫలించక 2017 మే 30 ఉదయం 7 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.